అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత. అనంతగిరి ఉమ్మత్తి గ్రామానికి చెందిన కొర్ర బాలన్న భార్య పొట్టమ్మ మంగళవారం కే కోటపాడు ప్రభుత్వ 50 పడకల ఆసుపత్రిలో ప్రసవం కోసం చేర్చారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఆమెకు ఆడ శిశువు జన్మించింది. అయితే శనివారం ఉదయం పేషెంట్ను డిశ్చార్జ్ చేయకుండా ఆసుపత్రి సిబ్బంది తమపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని పేషెంట్ భర్త కొర్ర బాలన్న విలేకరులకు తెలిపారు. ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరగా నవజాత శిశువుకు పచ్చకామెలు ఉండడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో పేషెంట్ను బలవంతంగా తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని వైద్యులు స్పష్టం చేశారు. ఎవరి మాట వినకుండా పేషెంట్ను లాక్కుని వెళ్లిపోయారని డాక్టర్ రమారెడ్డి వెల్లడించారు. ఏం పేరు? బాలన్న. మీ పేరమ్మా? పొట్టమ్మ. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు డెలివరీకి హాస్పిటల్లో? మంగళవారం జాయిన్ అయ్యారా? బాగా చూసారా? మరి ఏమైంది అసలు? మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? అది టెస్ట్ చేసిన తర్వాత అది ఎద్దొచ్చింది అక్కడ బాక్స్ పెట్టేవాళ్ళు బాక్స్ పచ్చకామర్లు వచ్చాయి జాండస్ అలాగనేసి చెప్పుకొని బాక్స్లో నిన్న 3 గంటల టైంకి పెట్టే రాత్రి నైట్ అంతా పాపతో ఉండేము నిద్రం కూడా. రాత్రి నైట్ అంతా నిద్ర లేదు మాకు. ఆ పాపతో ఉండేము బాక్స్లో పెట్టాము. చూసారా డాక్టర్స్? బాగా చూసారా? చూసినారు. మరి చూసారు, ఏమైంది? ఎందుకు ఇక్కడికి వచ్చారు? బాగా చూసారు, బాగా చేశారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? చంపడానికి చూసారా? ఏమ్మా ఏమన్నారా? నేనేమన్నారా? నువ్వు లోపల ఉన్నావు, నీకేం తెలియదు. డబ్బులు ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? మాకోతే మాట్లాడుతున్నారు కల్ని ఉపాధించేసి మిమ్మల్ని అప్పచెప్పడానికి. వాళ్ళకి ఎవరికి అప్పచెప్పండి? డాక్టర్స్కి అప్పచెప్పడానికి. మేడం చెప్పండి మేడం. పోతమ్మ అని పినకోట పిహెచ్సి పేషెంట్ ఒక అమ్మాయి గ్రావిడా 6 6వ గర్భంతో మా దగ్గరికి వచ్చింది. 30వ తారీఖు 8 గంటలకు అలా వచ్చింది. 8:50కి అలాగా డెలివరీ అయిపోయింది. తల్లి బిడ్డ బాగానే ఉన్నారు. నార్మల్ డెలివరీ అయిపోయింది. మేము హాస్పిటల్లో ఉంచాము. కాకపోతే బేబీకి ఏమో పచ్చకామర్లు అని చెప్పేసి పీడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్ గారు ఫోటోథెరపీకి పెట్టమని చెప్పారు. పేషెంట్ తాలూకా హస్బెండ్ ఏమో మేము ఉండము, మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి వాళ్ళ ఆవిడ్ని బేబీని తీసుకుని ఈరోజు 3వ తారీఖు ఉదయం మేము ఉండమని ఎంత చెప్తున్నా కూడా తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే కొన్ని బండిలో అయినా పంపిస్తామని మేము 102కి అరేంజ్ చేసాం. అయినా కూడా ఆగలేదు. ఆయన ఆగకుండా బేబీని వైఫ్ని లాక్కుని బేబీని పట్టుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన మీ మీడియాకి మెసేజ్ పెట్టారు అని చెప్పి మీరు వచ్చారు. విషయం అయితే అది మేడం, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు మీ స్టాఫ్ కలిపి అటాక్ చేశారు, చంపడానికి ప్రయత్నించారు అని చెప్పేసి. హాస్పిటల్లో మేము ఎందుకు అలా చేస్తామండి? బేబీని ఫోటోథెరపీకి పెట్టాము. చిన్నపిల్లల డాక్టర్ గారు కూడా చూశారు, గైనకాలజిస్ట్ కూడా చూశారు. ఫోటోథెరపీకి ఆయన ఒప్పుకోలేదు. ఎందుకో తీసుకెళ్ళిపోతాం, మేము ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి మేము ఎంత చెప్పినా వినకుండా లెఫ్ట్ అగెనిస్ట్ మెడికల్ అడ్వైజ్ ఆయన వెళ్ళిపోయారు. మేము ఆపడానికి చాలా ట్రై చేసాం, కానీ మరి ఆయన ఆకపోతే మా సెక్యూరిటీ గార్డ్ వెళ్ళారు. మేమందరం ఆపడానికే ట్రై చేసాము. తర్వాత మీరు చెప్పే వరకు మాకు తెలీదు. మేము ఇంటిమేషన్ కూడా ఇచ్చాం. వాళ్ళు వెళ్ళిపోయారు ఇలాగా మేము చెప్పినా కూడా మాకు చెప్పకుండా మా అబ్స్కాండెడ్ అయ్యారని ఒక పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇచ్చాం సార్. ఓకే మేడం.